చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేను ఒకటి ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ కష్టాలు కూడా ఉంటే నేను అన్ని ఆలోచిస్తున్నా. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. నేను గాని జనసేన గాని బీజేపీ గాని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆలోచన తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలు ఆడబిడ్డలకు చేశాం. డాక్రా రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ కార్యక్రమం తీసుకొచ్చాం. ఆడబిడ్డల ఆత్మ గౌరవం పెరగడానికి మరుగుదొడ్ల నిర్మాణం పెట్టాం. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తీసుకొచ్చాం. బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాం. ఆ రోజు నేను చేసిన కార్యక్రమాల తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి డాక్రాలో మెప్మాలో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో 1,00,000 మంది డాక్రా సంఘాల్లో మెప్మా సంఘాల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా తయారు చేస్తాం. నేను ముందే మీకు చెప్పాను, ఒకప్పుడు రాష్ట్రంలో నేను కూడా చాలా బాధపడ్డాను. ఒక పక్క గంజాయి, ఒక పక్క డ్రగ్గులు. దీంతో ఎవడైనా డ్రగ్ తీసుకున్న వాడికి, గంజాయి తాగిన వాడికి తల్లి భార్యకు వ్యత్యాసం తెలియదు. అలాంటి అగత్యాలు చూశాం. ఈరోజు ఈగలనే వ్యవస్థను పెట్టి రాష్ట్రంలో గంజాయిని వీలైనంత వరకు నిర్మూలించాం. ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే గంజాయి అమ్మినా డ్రగ్స్ అమ్మినా అదే చివరి రోజు వారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ఎవరైనా మీ జోలుకొస్తే నేను అందులో బాధితుడిని. ఆడబిడ్డలు అవమానం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడతారో చూశా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ అనుభవించాం. ఇవి తెలిసిన వ్యక్తులం. అందుకే ఏ ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి ఎవడొచ్చినా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, ముందుకి ఇప్పటికీ పరిస్థితులు మారాయా లేదా అని అడుగుతున్నా. మారాయంటే చేతుల పైకి చెప్పండి, మారాయా లేదా? మీలో ధైర్యం వచ్చిందా లేదా? అందుకే వాళ్ళని ఒకటేసారి హెచ్చరిస్తున్నా, తమాషా అనుకోవద్దండి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాం. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా ఇంత మునిపి లోకేష్ గారు కూడా 1-2 విషయాలు చెప్పారు. తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఆడబిడ్డల భద్రతకు ఏదైనా సమస్యలుంటే అలాంటి పైన ప్రత్యేకమైన చట్టాన్ని తేవడానికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకడుగు ఇయ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఆర్టీసీ సిబ్బందిని కూడా ఒక్క విషయం ఈ సందర్భంగా కోరుతున్నా. బిగినింగ్లో మా ఆడబిడ్డలు ఉత్సాహంగా వచ్చి బస్సుల్లో ఎక్కినప్పుడు ఓసారి అమితమైన ఉత్సాహంతో కూడా ఉంటారు. అలాంటప్పుడు మీరు కూడా ఓపికగా ఉండండి.
ఆడబిడ్డలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ని కండక్టర్ని గౌరవిస్తే తప్ప మనం సుజావుగా ప్రయాణం చేయలేము. ఈ రెండు కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ఒక్క విషయం చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏది మంచి చేయాలంటే నేను యజ్ఞం మారిగా రాత్రింబగళ్ళు కష్టపడి చేస్తున్నా. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. మీరు చూశారు మొన్నటి వరకు అమరావతి ఎంత దుర్మార్గం అంటే 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. అలాంటి ప్రాంతాన్ని శ్మశానం అన్నారు, ఎడారిగా చేశారు. ఇది ఎడారి కాదు, భవిష్యత్తులో ఒక సుందర నగరంగా తయారు చేసే బాధ్యత మాదని ఈరోజు ముందుకు తీసుకుపోయాం. కేంద్రం సహకరించారు. 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేట్టుగా చేశారు. పనులన్నీ అవుతున్నాయి. పోలవరం ఆ ప్రాజెక్టు మనందరికీ అవసరం. సాగునీరు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంటే 2020కి పోలవరం పూర్తయ్యేది. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకొంబోయేటిగా చేశారు. అన్ని సమస్యలను పరిష్కారం చేశాం. మళ్ళీ దాన్ని ట్రాక్ లో పెట్టాం. వీలైనంత తొందరలో పోలవరం కూడా పూర్తవుతుంది. కేంద్రం 11,500 కోట్ల రూపాయలు పోలవరానికి నిధులిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విశాఖపట్నం ప్రధానమంత్రి గారు స్వయంగా కలుగజేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా విశాఖపట్నంలో రైల్వే జోన్ శాంక్షన్ చేశారు. నిన్నే ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇచ్చారు. కేంద్రం అన్ని విధాలా సహకరిస్తా ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం. అయితే మీరు చేయాల్సింది, ఏ కార్యక్రమాలు అయితే మేము చేస్తున్నామో దాన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మీ అందరిదని విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు, 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటు వేయలా, మొట్టమొదటిసారిగా ఓటేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇంకొకతను ఒక కాగితం వేశాడు, మా వివేకా సార్కి న్యాయం చేయండి సార్ అని. చెయ్యాలనా లేదా న్యాయం? చెయ్యాలా లేదా న్యాయం? నాయకులు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, కొంతమంది నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అందుకే చెప్పా, సిబిఎన్ 14 సిబిఎన్ కాదు, 95 సిబిఎన్. అందులో నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని ఎక్కడా అన్యాయం చేయం, ఎవరి జోలుకు రావం,
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలనా లేదా? మనం మీ అందరి బాధ్యత అవునా కాదా? మీ అందరి బాధ్యతే మా బాధ్యత. ఆ విషయం కూడా చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఎక్కడ రిగ్గింగులు ఉండవు, ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. అదే సమయంలో నిరంతరం మీకోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందంటే, మనందరం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటే నా ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకొచ్చానని ఎక్కడ లేని ఆనందం ఉంది, తృప్తి ఉంది. ఇదే కాదు, మేము 3 పార్టీలు కూడా కష్టపడేది, సంపద సృష్టించేది మీరు మీ కుటుంబాలు బాగుండాలని, మీ కష్టాలు తీరాలని నిరంతరం పనిచేస్తున్నాం. అందుకే ఆ రోజే చెప్పాం, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 కూడా కలిపి తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఈ రోజే నేను అనౌన్స్ చేశాను, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లో వాట్సాప్కి వెళితే 700 సేవలు ఆటోమేటిక్గా మీకు అందుబాటులోకి వచ్చాయి. అది ఈరోజు ఎన్డీఏ పరిపాలన. ఇక్కడ అదే సుపరిపాలన. ఒకప్పుడు మన భూములు కబ్జా చేస్తే ఆ భూములు కాపాడుకోలేని పరిస్థితి. ఒకప్పుడు మన భూమి మనది, పట్టాదారు పాసు పుస్తకం మనది, ఆ పట్టాదారు పాసు పుస్తకం పైన బొమ్మ మాత్రం వేరే వాళ్ళది. ఇప్పుడు అవి లేవు. రాజముద్రతో, ప్రభుత్వ అధికార ముద్రతో మీకందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నేను ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట నేను చేయబోయేది మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాటి అమరావతిని ఏలినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనా వైభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ సందర్భంగా ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి చేర్చిన నాయకుడు, సుస్థిర అభివృద్ధి అనే దివ్య దీపాన్ని వెలిగించినటువంటి మార్గదర్శి, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా ఉన్న బాలికలకు, మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్య మహోత్సవ వేడుకలను శ్రీకారం చుడుతూ ఫ్లాగ్ హాఫ్ చేస్తున్నారు. నేను 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద
ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ఇది ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు పూర్తిగా బస్సులలో ప్రయాణం చేసేటటువంటి చక్కటి సౌకర్యం కంప్లీట్ గా ఉచితం. 5 రకాల బస్సులు: పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ సిటీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క వనిత ప్రతి ప్రాంతంలో తమ అనుకున్నటువంటి ప్రదేశాలకు స్వేచ్ఛగా, భరోసాగా, భద్రతగా పయనించేటటువంటి సువర్ణ అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రావళి మహిళలందరికీ కూడా అందించడం జరుగుతోంది. మరి ఎంత అంగరంగ వైభవ వేడుకలుగా స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రావళి ఆడపడుచులందరికీ కూడా అందించడం జరుగుతోంది. విచేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. యావత్ ఆంధ్రావళి ఆడపడుచులందరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా